సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని పీజేఆర్ ఎన్క్లేవ్ ను జీహెచ్ఎంసీ డివిజన్ గా ఏర్పాటు చేయాలని ఆయా కాలనీల సభ్యులు నిరాహార దీక్షకు దిగారు. మాధవపురి హిల్స్, జనప్రియ 9 వ్యాలీ, ఆర్టీసీ సువర్ణ వ్యాలీ, హెచ్ఎంటీ వేదరి, శిల్ప కాలనీతో నూతన డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న దీక్షకు బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలిపారు. జేఏసీ అధ్యక్షుడు మాధవరెడ్డి మాట్లాడుతూ 50,000కు పైగా జనాభా ఉన్న ప్రాంతాన్ని పీజేఆర్ ఎన్క్లేవ్ డివిజన్ గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు ఈ నిరసన దీక్ష కార్యక్రమం చేయడానికి కారణం ఏమంటే మీకు తెలిసిన విషయమే. అమీన్పూర్లో దగ్గర 2 లక్షల పబ్లిక్ పాపులేషన్ ఉండగా 2 డివిజన్లు చేయడం జిహెచ్ఎంసీలో కలిపి చాలా అన్యాయం చేసినట్టు ఈ ఏరియాకు మా అందరికి కూడా చాలా బాధాకరమైన విషయం. అందువలన విషయంలో కాలనీ రెసిడెంట్స్ కానీ, కాలనీ అసోసియేషన్ టీమ్స్ కానీ మేమందరం కూడా ఈ ఏరియాలో ఉన్న సరౌండింగ్ ఏరియాలో పీజేఆర్ ఏరియాని సపరేట్ డివిజన్ చేయాలని చెప్పేసి మేము ధర్నా చేయడానికి దిగినాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. ఎమ్మెల్యే గారు కానీ, ఎక్స్ చైర్మన్ కానీ, ఎంపీపీ వాళ్ళు కానీ, వైస్ చైర్మన్ కానీ అందరూ కూడా ప్రతి వారు సహకరించడానికి ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నామంటే అమీన్పూర్ని 4 డివిజన్గా చేయాలని ఎమ్మెల్యే గారు కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా లెటర్ ఇచ్చారు. దాంతోపాటు సపరేట్గా మేము కూడా ఆ 4 డివిజన్లో పీజేఆర్ను కూడా సపరేట్ చేయాలని ఎమ్మెల్యే గారు కూడా ఇవ్వడం. దాంతోపాటు మేము కూడా ఏంటంటే మున్సిపల్ కమిషనర్ గారు కూడా మేము కూడా సపరేట్గా పీజీఆర్ని సపరేట్ డివిజన్ చేయాలని చెప్పి ఇచ్చినాం. కానీ ఎటువంటి పరిస్థితుల్లో 2 ఇవ్వడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం, పరిపాలన కానీ దేనికైనా కానీ. ఎందుకు చెప్తున్నామంటే పీజీఆర్ సరౌండింగ్ ఏరియా కాలనీలు అన్నీ కలుపుకుంటే దగ్గర 50,000 పైన పీపుల్ ఉన్నారు. దీనికి 4 కౌన్సిలర్లు ఉండగా కూడా కనీసం 1 డివిజన్ కూడా చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. అందువలన చెప్పేసి మేమందరం కూడా దీన్ని గట్టిగా తీసుకొని ఇదేదో చిన్నగా చేస్తున్నామని కాదు, రేపు పొద్దున్నే సపరేట్ డివిజన్ కాకపోతే మాత్రం చాలా గట్టిగా ధర్నా చేయడమా ఇంకోటి కూడా ధర్నా చేస్తాం. చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇదంతా ఏదో మా అవసరాల కోసం కాదు, పొలిటికల్గా ఎవరైనా ఉండొచ్చు, కానీ సపరేట్గా ఒక డివిజన్ చేయాలని చెప్పి మా రిక్వెస్ట్, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. దయవుంచి మీరందరూ కూడా మీడియా వాళ్ళు కూడా మీరందరూ కూడా దీన్ని కొంచెం ధర్నా. మాకు ఈ ఏరియా సరౌండింగ్లో 60,000 పీపుల్ పైన ఉన్నారు పబ్లిక్ పాపులేషన్. మరి 60,000కి కనీసం ఒక డివిజన్ కూడా చేయలేకపోవడం ఎందుకు ఆలోచన చేస్తున్నారు మీకు తెలుసు. ఓసారి ఒక చోట పాత బస్తీలో 15,000 మందికే ఒక డివిజన్ చేసినారు. మరి అలాంటప్పుడు అమీన్పూర్ ప్రజలు ఏం చేసినారు? దగ్గర 1,80,000 నుంచి 2 లక్షల పబ్లిక్స్ ఉంటే 2 డివిజన్లు చేయడం చాలా బాధాకరమైన విషయం. సరే ఇదంతా ఇంతవరకే కాదు, ఇంకా హై లెవెల్లో కూడా తీసుకుపోయి దీన్ని మాత్రం సీరియస్గా తీసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటాను. ఈ ధర్నాకి ఫస్ట్ పబ్లిక్, కాలనీ అసోసియేషన్స్ కానీ, కాలనీ రెసిడెంట్స్ కానీ, మా అసోసియేషన్ టీం కానీ అందరితో పాటు ఎమ్మెల్యే గారి సహకారము, ఎక్స్ చైర్మన్ కానీ, ఎక్స్ వైస్ చైర్మన్ కానీ, ఎంపీపీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా వచ్చి మాకు కూడా సానుభూతి చేసి వెళ్ళారు. ఇంకా కూడా ఇది కాకపోతే మాత్రం ఇంకా భారీ ఎత్తున చేయడానికి కూడా మేము నిర్ణయించుకోవడం జరుగుతుంది. చేసి చేపిస్తాం కూడా అని చెప్తున్నాం. ఎందుకంటే చాలా ఇబ్బంది పడతాం మేము. మీరు చూస్తున్నారు కదా, ఏమి లేని కాలనీని ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి ఒక రిప్రజెంటేటివ్ 2 కౌన్సిల్ ఉన్నాయి కాబట్టి డెవలప్మెంట్ చేసుకున్నాం. అది కూడా లేకపోతే మళ్ళీ ఎక్కడికి పోవాలి? ఆ ఉద్దేశంతో మేమంతా కూడా మాదేం లేదు, అంత కాలనీ రెసిడెన్స్ ద్వారానే వాళ్ళు ఇంకా ఈ భారీ ఎత్తున కూడా పాల్గొంటారు. మీరు చూశారు కదా, రాత్రి మెసేజ్ పెడితేనే ఇంతమంది పాల్గొన్నారంటే ఇంకా పక్క ప్లాన్ చేసుకుంటే మాత్రం రోడ్లన్నీ కూడా దిగ్బంద్ చేసి 1000 మందితో కూడా ఈ ధర్నా చేయడానికి ముందుంటాం. థ్యాంక్ యూ సో మచ్. నూతనంగా వాళ్ళు కూడా ఈ మీరేదైతే అడుగుతున్నారో దాన్ని ఖచ్చితంగా కన్నం గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను నివేదిక పంపిస్తాము. ఖచ్చితంగా మీ ఏరియా 4 డివిజన్లు అయ్యే విధంగా కూడా మా వంతు సహాయసహకారం చెప్పడం జరిగింది. మేము ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే హైదరాబాద్ లో ఎక్కడ చూసినా 20 నుంచి 25,000 మధ్యలోనే ఒక డివిజన్ చేసిండ్రు. అయితే అమీన్పూర్ దీనికి ఏం పాపం చేసిందని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే 25,000 నుంచి 30,000 ఒక డివిజన్ చేసిన ఈ ప్రాంతం 4 డివిజన్లుగా ఏర్పడడానికి పూర్తి అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అలాగే ఈ ప్రాంతంలో ఈ మధ్యలో తెలిసిన 8 గ్రామ పంచాయతీలు కొత్తగా ఈ అమీన్పూర్ మున్సిపాలిటీ విలీనం చేయడం జరిగింది. అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయంటే దాదాపుగా మన పీజీఆర్ కార్యక్రమం 20 కిలోమీటర్ల దూరంలో ఆ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అటువంటి గ్రామ పంచాయతీలో కూడా మొన్ననే అది గ్రామ పంచాయతీ స్థాయి నుంచి మున్సిపల్ గా అవతరించడం, వెంటనే జిహెచ్ఎంసీ కూడా తీసుకోవడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే గ్రామ పంచాయతీ పాలనా వ్యవస్థకు, మున్సిపల్ పాలనా వ్యవస్థకు, జిహెచ్ఎంసీ పాలనా వ్యవస్థకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అక్కడ ఉన్న పబ్లిక్, అక్కడ ఉన్న ప్రజానికం కూడా గ్రామ పంచాయతీ వ్యవస్థలో ముందుగా ఉండే
దాన్ని వాళ్ళు మున్సిపల్లోకి విలీనం కావడం వెలువెంటనే సిహెచ్ఎంసీలో విలీనం కావడంతో చాలా బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రాంతంలో ట్యాక్స్ కావచ్చు, గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 100 రూపాయల ట్యాక్స్ ఉంటే మున్సిపల్ ఉన్నప్పుడు 1000 అవుతుంది. అదే జిహెచ్ఎంసీ అయితే ఇంకా ట్యాక్స్ పెరిగి మారుమూల ప్రాంతాల్లో ఉన్న కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేసి ఇంత పెద్దగా 50,000 నుంచి 60,000కు ఒక డివిజన్ చేయడం చాలా అన్యాయం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సభావేదిక ఈ ధర్నా కార్యక్రమంలో ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే గారికి